వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా కీలక పాత్ర పోషించబోతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ అన్నారు. జీహెచ్ఎంసీలో పార్టీని బలోపేతం చేసేందుకు కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరగబోయే ఉప ఎన్నికల్లో లౌకికవాద పార్టీలతో కలిసే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఆర్పీఐ రానున్న రోజుల్లో 4వ రాజకీయ శక్తిగా మారడానికి చాలా కీలక భూమిక పోషించనుంది. అలాగే వచ్చే ఈ బై ఎలక్షన్లో కూడా ఒకవేళ కాంగ్రెస్తో పొత్తు లేకపోతే అన్నిట్లలో పోటీ చేస్తాం, 11 స్థానాలలో పోటీ చేస్తాం. ఒకవేళ పొత్తు ఉంటే పొత్తుల భాగంగా మాకు వాళ్ళు ఏ స్థానం కేటాయిస్తే ఆ స్థానంలో పోటీ చేస్తాం. పొత్తు లేకపోతే అన్ని 11 స్థానాలు బై ఎలక్షన్లో పోటీ చేస్తాం. జూబ్లీహిల్స్లో కూడా పోటీ చేస్తాం. ఒకవేళ పొత్తు ఉంటే కాంగ్రెస్లో పోటీ చేస్తాం. లేదా బీఆర్ఎస్ ఒకవేళ కాంగ్రెస్తో పొత్తు లేకపోతే బీఆర్ఎస్తో పొత్తు వచ్చినా బీఆర్ఎస్తోనే కలుస్తాం. మాకేమో ఏ అంటరాని పార్టీ కాదు, బీఆర్ఎస్ అంటరాని పార్టీ కాదు, కాంగ్రెస్ కాదు. కాకపోతే బీజేపీకి మాకు ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉంటాయి కాబట్టి ఆ పార్టీతో కలం మేము కలిసేది 2 సెక్యులర్ పార్టీలు మాత్రమే. ఒకటి కాంగ్రెస్, రెండవది బీఆర్ఎస్. సో ఇంకా కీలకంగా ఏంటంటే రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఖచ్చితంగా జిహెచ్ఎంసీలో ఈసారి అడుగు పెడతాం. ఆర్పీఐ అడుగు పెడుతుంది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేట్లు గెలిపించి ఆర్పీఐ అడుగు పెట్టబోతున్నారు.